నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మూగజీవాల వైద్యం పరిస్థితి నిజంగా చెప్పాలంటే చాలా దారుణంగా తయారయింది. కొన్ని చోట్ల డాక్టర్లున్నా మందుల్లేవు, మరికొన్ని చోట్ల మందులున్నా డాక్టర్లు లేరు. అసలు రాష్ట్ర పశువైద్య వ్యవస్థకు ఏమైంది? ఈ విశ్లేషణలో ఆ కారణాలను వివరంగా చూద్దాం. మూగజీవాలకు వేదన, ఈ ఒక్క మాటే చాలు అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పటానికే. ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ శీర్షిక కేవలం ఒక వార్త కాదు, వేలాది పశువుల నిశ్శబ్ద రోదనకు అద్దం పడుతుంది. సరే, అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఈ పశువైద్య వ్యవస్థ ఎందుకు ఇంతలా పడిపోయింది? దీని వెనకున్న కారణాలేంటి? ఒక్కొక్కటిగా చూద్దాం రండి. ముందుగా ఈ సంక్షోభం వల్ల నేరుగా ఇబ్బంది పడుతున్న ఆ మూగజీవాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఫీల్డ్లో ఏం జరుగుతోంది? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత విచిత్రంగా, ఇంకా చెప్పాలంటే ఎంత దారుణంగా ఉందంటే, కొన్ని చోట్ల చూస్తేమో డాక్టర్లుంటారు, కాని వాళ్ళ చేతిలో మందులుండవు. ఇంకొన్ని చోట్లకి వెళ్తే మందులుంటాయి, కాని ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లే ఉండరు. చూశారా, వ్యవస్థ ఎంతలా ఫెయిలైందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? మరి ఇంతలా వ్యవస్థ కుప్పకూలిపోవడానికి కారణమేంటి? ఎవరు బాధ్యులు? ఇప్పుడు బయటకొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం గత ప్రభుత్వం మీద కొన్ని సీరియస్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందన్న దానిపై వస్తున్న ఆరోపణలు చూస్తే 2019లో ఏకంగా 9,000 పశుసంవర్ధక సహాయకుల పోస్టులిస్తామని మాటిచ్చారు, కాని భర్తీ చేసింది మాత్రం కేవలం 6,000 మాత్రమే. ఇక 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క కొత్త వెటర్నరీ డాక్టర్ను కూడా నియమించలేదట. అన్నింటికన్నా దారుణం, మందులు సప్లై చేసిన వాళ్లకి ఇవ్వాల్సిన డబ్బులు సుమారు 60 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టారని అంటున్నారు. ఇది అన్నింటికన్నా షాకింగ్ ఆరోపణ. అప్పట్లో తీసుకున్న ఆ సహాయకుల్లో 60% మందికి కనీసం ఒక ఇంజెక్షన్ వేయడం కూడా సరిగా రాదట. ఆలోచించండి, ఇది నిజమైతే అసలు ఆ నియామకాల ప్రక్రియ ఎంత నాసిరకంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ మాటలు పక్కన పెట్టి ఇప్పుడు అస్సలు లెక్కలు చూద్దాం. ఈ సంక్షోభం అంకెల రూపంలో ఎంత పెద్దదో చూస్తే మనకే అర్థమవుతుంది. నిబంధనల ప్రకారం మన రాష్ట్రానికి మొత్తంగా 3,300 మందికి పైగా వెటర్నరీ డాక్టర్లు కావాలి. కాని ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నది ఎంతమందో తెలుసా? కేవలం 1,600 మంది. అందులోనూ ఓ 400 మంది ఆఫీస్ పనుల్లోనే ఉంటారు. అంటే ఫైనల్గా ఫీల్డ్లోకి వెళ్లి మూగజీవాలకు వైద్యం అందిస్తున్నది జస్ట్ 1,200 మందే. అంటే ఉండాల్సిన వాళ్లల్లో 3/4 మంది కూడా లేరన్నమాట. ఎంత పెద్ద గ్యాప్ ఉందో చూడండి. అంతేకాదండోయ్, చాలా కీలకమైన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, అంటే ఆపరేషన్లు లాంటివి చేసేవి, ఏకంగా 300కు పైగా ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ఎమర్జెన్సీ సేవలు దాదాపుగా ఆగిపోయినట్టే. ఈ ఖాళీల సమస్య ఏదో ఒక జిల్లాలో ఉందనుకుంటే పొరపాటే. ఇక్కడ చూడండి, శ్రీ సత్యసాయి జిల్లాలో 34, నెల్లూరులో 30, పార్వతీపురం మన్యంలో 21, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఇక డాక్టర్ల సంగతి అలా ఉంటే, వాళ్లకు సహాయం చేసే సిబ్బంది కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది. దాదాపు 3,000 పశుసంవర్ధక సహాయకుల పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఇది సమస్యను మరింత పెద్దది చేస్తోంది. సరే, ఇదంతా జరుగుతుంటే చదువుకుని, అర్హత ఉండి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఏం చేస్తున్నారు? వాళ్ల డిమాండ్లేంటి? ఉద్యోగార్థులు ఇక ఊరుకోవట్లేదు. వాళ్ల గొంతు వినిపించడానికి ఒక పక్క స్థానిక ఎమ్మెల్యేలకు వినతిపత్రాలిస్తున్నారు, మరోపక్క డీవైఎఫ్ఐ లాంటి సంఘాలతో కలిసి డైరెక్టరేట్ దగ్గర నిరసనలు తెలుపుతున్నారు. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించాలని గట్టిగా కోరుకుంటున్నారు. వాళ్ల డిమాండ్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మొదటిది, మిగిలిపోయిన ఆ 3,000 సహాయకుల పోస్టులు వెంటనే భర్తీ చెయ్యాలి. 2, 300కు పైగా ఉన్న సర్జన్ పోస్టులను నింపాలి. ఇక మూడోది, గత ప్రభుత్వం తెచ్చిన క్లస్టర్ విధానం, అంటే ఒకే డాక్టర్కి చాలా గ్రామాలు అప్పజెప్పే విధానాన్ని రద్దు చెయ్యాలి. వీటన్నింటికీ వెంటనే ఒక కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నది వాళ్ల ప్రధానమైన డిమాండ్. ఈ మొత్తం నేపథ్యంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ముందు ఇప్పుడొక పెద్ద సవాల్ నిలబడింది. మరి వాళ్లు ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు? ఏం జరగబోతోంది? అందర్లోనూ ఇప్పుడు ఇదే ఆశ. సంక్రాంతి కానుకగా అయినా మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందా అని వేలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఒకటుంది. కేవలం ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే సరిపోతుందా? లేక నైపుణ్యం లేని సిబ్బంది, మందుల కొరత, కనీస వసతులు లేకపోవడం,
ఇలా పూర్తిగా కుప్పకూలిపోయిన ఈ వ్యవస్థకు ఒక సమూలమైన ప్రక్షాళన అవసరమా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.